ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:11 అయ్యింది. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం చార్మినార్కి. చలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ అండ్ క్యామ్. సో నేను హైదరాబాద్కు ఫ్రైడే వచ్చాను. ఫ్రైడే నుంచి ఫ్రైడే సాటర్డే అంతా కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాను. సో సాటర్డే నైట్ మేము ఏం డిసైడ్ అయినామంటే ఖచ్చితంగా సండే ఎక్కడికైనా వెళ్దాము ఎర్లీ మార్నింగే అని అనుకున్నాము. సో అప్పుడు మా అన్న చెప్పాడు చార్మినార్కి అయితే వెళ్దాము. చార్మినార్లో అక్కడ కొంచెం ఎర్లీ మార్నింగ్ బాగానే ఉంటుంది, అంత వైబ్ అంత బాగుంటుంది. అండ్ అలానే అక్కడ షాదాబ్ హోటల్ ఉంది కదా, ఫేమస్ షాదాబ్ హోటల్. సో అక్కడ మనం పోయి కొంచెం ఫుడ్ అంతా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఎక్కడ. అండ్ అలాగే చోర్ బజార్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ చార్మినార్ దగ్గర. సో అక్కడ మనం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది అని చెప్పగానే నేను ఒకేసారి డిసైడ్ అయ్యి స్టార్ట్ అయిపోయాము 4 o'clockకి. నైట్ డిసైడ్ అయ్యాము అండ్ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మా అన్నతో పాటు మా అన్న ఫ్రెండ్స్ కూడా వస్తాము అన్నారు. సో మేము మా అన్న ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ చార్మినార్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో లెట్స్ గో, చలో. మేము ఉండేది అయితే కుకట్పల్లి నుంచి చార్మినార్ మాకు ఆల్మోస్ట్ 20 kilometers అయితే డిస్టెన్స్ ఉంది. ఇంకా మధ్యలో కొన్ని ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫైనలీ మనం చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మేము ముందు బ్యాక్ వెళ్ళాము, బట్ బ్యాక్ నుంచి అంత క్లియర్గా కనిపించదు అని చెప్పి మళ్ళీ ఫ్రంట్ గేట్ నుంచి స్టార్ట్ అవుదామని మళ్ళీ మనం రివర్స్ వెళ్ళేసి ఇక్కడికి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడ వచ్చాక తెలిసింది ఏమంటే ఇక్కడ ఓపెన్ చేసేది 5 o'clock అంట. సో అప్పటి వరకు 5 o'clock వరకు వెయిట్ చేసాము. చార్మినార్ పక్కన ఫేమస్ నిమ్రా కేఫ్కి అయితే వచ్చేసాము. ఇక్కడున్న ఫేమస్ మలాయ్ టీ అండ్ ఉస్మానియా బిస్కెట్ అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటాయో అని వచ్చేసాము. 5 o'clockకి ఇంత క్రౌడ్ ఉన్నారని నాకే అర్థం కావట్లేదు. నాకే చాలా టైం పట్టింది తీసుకోవడానికి. ఇక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, యూపీఐ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉండవు ఇక్కడ. నెక్స్ట్ టైం ఎవరన్నా వెళ్ళేటప్పుడు క్యాష్ అయితే క్యారీ. మేమైతే మలాయ్ బన్ టీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము ట్రై చేసి ఎలా ఉందో మనం రివ్యూ ఇచ్చేద్దాం. మలాయ్ బన్ నాకైతే నాకు మలాయ్ బన్ అయితే చాలా బాగా నచ్చింది టీలో. అండ్ ఇక్కడ చూసామంటే అసలు ఆల్మోస్ట్ ఈ టైంకి అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు మెయిన్లీ చార్మినార్కి చూడడానికంటే ఎక్కువ మలాయ్ బన్ టీ తాగేకి చాలామంది వచ్చారు. మీరు ఎప్పుడైనా ఇక్కడ 5 o'clockకి ట్రై చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం షాదాబ్ హోటల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తే అసలు ఆల్మోస్ట్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మాకైతే ఆల్మోస్ట్ 5 minutes వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండింది. 5 minutes తర్వాత మాకు పైన సీటింగ్ ఏరియాలో అక్కడ టేబుల్ దొరికింది. మేము పాయా విత్ రోటీ అయితే ఆర్డర్ చేసాము. సో ఇప్పుడు ఫస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే షాదాబ్ హోటల్లో కామెంట్ చేసి చెప్పండి నాకు ఒకసారి. మేమైతే ట్రై చేస్తున్నాం. మా అన్న అయితే ఫుల్ ఎక్సైటెడ్గా అయితే నాకైతే చూపిస్తున్నాడు నాకు లెగ్ పీస్ దొరికిందని. బట్ అందరికీ ఒక్కొక్క లెగ్ పీస్ అయితే ఇచ్చారు ఇక్కడ. నేను కూడా ట్రై చేశాను. నేను బ్రెడ్ విత్ అది పాయాత్ అయితే ట్రై చేశాను. నాకైతే ఓకే, బాగానే నచ్చింది. అండ్ అలానే లెగ్ పీస్ కూడా ట్రై చేశాను, అది కూడా బాగానే ఉంది. బట్ సూప్ నాకు కొంచెం సోర్గా ఉన్నింది, అది కొంచెం ఘాటుగా బాగుంది అది కూడా. ఇక్కడ మన కెమెరా స్కిల్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిద్దామని ఒక వీడియో అయితే పెడుతున్నాను, చూసేసి చెప్పండి ఎలా ఉందో. నెక్స్ట్ కీమా కిచడీ అయితే వచ్చేసింది. నాకైతే అంత హైప్ ఇచ్చినంత అయితే లేదు, యావరేజ్ అంతే. అది కూడా చాలా కొంచెం సాల్టీగా ఉన్నింది. నాకు మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చార్మినార్ని చూడాలనిపించింది. సో ఇంకా షాదాబ్ హోటల్లో తినేసేసి
చార్మినార్ దగ్గరికి అయితే ఇంకోసారి వచ్చేసాము. నాకు నైట్ కంటే మార్నింగ్ చాలా బాగా మంచిగా అనిపించింది చూడడానికి. బాగా క్లీన్ వ్యూ, జనాలు అందరూ ఉండడం వల్ల నాకు బాగా నచ్చింది అక్కడైతే. సో ఇంకా అలానే వెళ్ళి చార్మినార్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చార్మినార్ పక్కన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడైతే కుదరలేదు వెళ్ళి చూడడానికి, బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఈసారి నేను విజిట్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. అర్జున్ అన్క్యామ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.